హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. ఆత్మ నమస్తే అండి. ఈ వీడియో అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను బాగున్నానండి. ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక షార్ట్లోనే మీకైతే చెప్పేస్తాను. నేను తర్పణాలు రోజు ఎలా వదలాలి, వదలడం వల్ల మనకేటి వస్తుంది అని అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఈ తర్పణాలు అనేవి సింపుల్గా చేసుకోవచ్చు, కానీ రిజల్ట్ అయితే చాలా బిగ్గా ఉంటుంది. మన పేరెంట్స్ లవ్వే అలాగుంటే మన ఫాదర్స్ వాళ్ళు లవ్ సోల్స్ ఎలా ఉంటాయి, దట్ ఈస్ ద లవ్. వాళ్ళు మీరు ఏది ఆపదలో ఉంటే టక్కమనిచ్చి కాపాడేది వాళ్ళే. సో కర్మ అనేది ఏదైనా ఉంటే కూడా వాళ్ళు బ్లెస్ చేయడం వల్ల అన్నీ పోతాయండి. ఇందులో సింపుల్గా చేసుకోవచ్చు, హ్యాపీగా డైలీ చేసుకోండి. చాలా మంచిది. వాళ్ళు చేసినప్పుడు చక్కగా నేను ఎలా చేస్తున్నానో ఒక్కసారి చూడండి. దాన్ని బట్టి మీకు ఇది ఎలా అనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిందైతే మాత్రం ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఏవేవైతే మీ కోరికలు ఉన్నాయో అన్నీ కూడా నెరవేరాలి. ఆల్రెడీ ఫస్ట్ వీక్లోని సండే కూడా వచ్చిపోతుంది. సో హోప్ అందరూ కూడా 1వ తారీఖు ఇదిలో ఉన్నారు కాబట్టి మెయింటెనెన్స్లు కట్టడం, ఇవి కొట్టడం, అవి కట్టడం వాటిలో ఉన్నారు. సో నో టెన్షన్ అండి, బీ కూల్. బయటనేమీ లేదు, అంతా మనలోనే ఉంది. బయటనేమీ లేదు. మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటాం సో అదే ఉంటుంది. సో కాబట్టి మనం క్రియేట్ చేసుకొని మనం మంచిగా వెళ్ళిపోవడమే కావాలి. సో ఈరోజు నేను మీ ముందుకండి శబాష్ మంచి రెమెడీతోటైతే నేను వచ్చాను. ఇది మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత లవ్ చేస్తారో అని అడిగితే ఏం చెప్తారు? వావ్ శాంతి, నీకు తెలియదు కానీ మా అమ్మగారు నన్ను ఎంత లవ్ చేస్తారు, మా ఫాదర్ నేను ఏం అడిగితే అది ఇస్తారు, ఐ బ్లెస్డ్ అని అంటారు. సో వాళ్ళు ఫాదర్స్ 4 తరాలు అంతకుముందు వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్లెస్ చేయాలంటే ఏదైనా టక్కమని ఆపదలో వాళ్ళే చదువుకుంటారు. మీకు తెలుసా? ఇది నిజం. ఇన్ని పర్సంటేజ్లు నేను ఇవ్వనండి. ఇచ్చి నేను గౌరవించడం నాకు ఇష్టం లేదు. మనసు నమ్మకం అన్నదే నిలబడుతుంది. సో ఇదైతే మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా రిజల్ట్ మీకు మనస్తృప్తి, ఆత్మశుద్ధి ఖచ్చితంగా జరుగుతుంది అనుకొని ఈ రెమెడీ అయితే చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకున్నదే. మార్నింగ్ టైమే చేయాలి. నో ఈవినింగ్ అయిన తర్వాత చేయకూడదండి. మార్నింగ్ టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకేనా? చాలా సింపుల్ది. మగవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదు అలాగని కాదు, ఎవరైనా చేయొచ్చు. ఓకేనా? కానీ మార్నింగ్ టైం ఇది చేయడం వల్ల హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, సడన్గా ఏవైనా ఇష్యూస్ ఉన్నా కూడా, టెన్షన్స్ ఉన్నా కూడా అన్నీ రిలీఫ్ అయ్యి చాలా మంచి జరుగుతుంది. శుభం. ఇంకోటి ఏంటంటే ఇది ఎలా చేయాలో ఒక్కొక్కటే వివరంగా చెప్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు రోజు కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఖచ్చితంగా రోజు చేయాలా శాంతి అంటే లేదు. ఏంటి, మనకు టైం కుదిరే కొద్దీ ఇంతమందికి ఇన్ని టైమింగ్స్ ఇస్తామే, మన గ్రాండ్ పేరెంట్స్ కోసం, మన వాళ్ళ కోసం, మన హ్యాపీ సోల్స్ వాళ్ళ అమ్మ తరపు వాళ్ళ, నాన్న తరపు వాళ్ళకి ఇవ్వలేమా అండి? గ్రేట్ ఆపర్చునిటీ. వాళ్ళు బ్లెస్సెస్ తీసుకోండి. ఎప్పుడో సంక్రాంతికి వాళ్ళు భూమి కిందకు వస్తారు కాదు, ఆల్వేస్ విత్ అస్, మనతోటే ఉంటారు. ఓకేనా? ఇప్పుడైతే మాత్రం ఎలా చేయాలో అనేది
చెప్తాను, క్లియర్గా వినండి. మీరు వినడమే కాదు, ఇప్పటి వరకు నన్ను కొత్తగా చూసి ఉంటే మాత్రం నా పేరు శాంతి, మీరు చూస్తున్న శాంతి టాక్స్. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎన్నో మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందైతే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, గంట బట్ట టపా టపా కొట్టడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గోల్డెన్ కన్నా గోల్డెన్, అస్సలు వాల్యుబుల్ లేనిది ఈరోజు మీకు నేను దానికి ఎలాగ మనం చేసుకోవాలో అనేసి, తర్పణాలు ఎలాగ రోజు ఇచ్చుకోవాలో అనేది నేను రివ్యూ చేయబోతున్నాను. ప్లీజ్ కమ్. దీనికి కొంచెం రైస్ కావాలండి. తర్వాత నల్ల నువ్వులు, తెలుసు కదా, నల్ల నువ్వులు అవి కావాలి, అంతే, సింపుల్. తర్వాత వాటర్ 1 2 3 ఐటమ్స్. ఓకేనా? మర్చిపోతారేమో, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఇవి చాలండి. ఇవి ఏం చేస్తామంటే ఇందులోని మిక్స్ చేసేస్తాం. ఓకేనా? క్లియర్గా. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎన్ని ఇచ్చినా కూడా రైస్, ఈ నల్ల నువ్వులు అనేది వాళ్ళకి చాలా ప్రీతికరమైనదండి. సో అందుకని. మళ్ళీ కాయిన్, గోల్డ్ కూడా ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది మళ్ళీ కాయిన్ పడిచ్చే అవసరం లేదండి. గోల్డ్ కూడా చిన్నది, ఇదేంటి లాకెట్ ఏదో ఉంటుంది కదా, అది కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే అలా పెట్టుకొని కూడా ఏంటి, ఈ 1 రూపీ కాయిన్ గోల్డ్ పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు. లేదు అని అంటే 1 కాయిన్ పెట్టేసి ఇది రైస్ అండ్ నల్ల నువ్వులు కూడా వేసి మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే చేసుకున్నాడికి మనం బయటికి వెళ్ళిపోదాం యూనివర్స్లోకి. కమ్. బయటికైతే వచ్చేసామండి. సూపర్ నేచర్. నా ప్లాంట్స్, నా బుల్లి ప్లాంట్స్ చూసారు కదా, గ్రీన్గా ఉన్నాయి. చూసారు కదా. బ్లూ బాటిల్ నేను చెప్పాను కదా, ఎప్పుడు 1 అవర్ ఉంచి ఆ తర్వాతే నేను సోలార్ వాటర్ తాగుతానండి. సో అందుకని. ఇంకో విషయం తెలుసా, ఎవరికైనా ఇదేంటి శని భగవానుడు ఇవి ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయి, ఇవి అలాంటివి ఏవి ఉన్నా కూడా రిమూవ్ అయిపోవాలి, హ్యాపీగా మంచిగా ఉండాలి అని అనుకుంటే ఈ కలర్ వాటర్ బాటిల్ తోటి సోలార్లోని 1 అవర్ పెట్టి వీడియో కూడా ఉంది, ఆ వీడియోలు చూడండి. ఓకేనా? ఇప్పుడైతే ముందు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. నేను అందాక పక్కన పెడతాను నా వాటర్ అనేది. ఇప్పుడైతే మనం ఏవైతే ఉన్నాయో కదా తీసుకుందాము. ఫస్ట్ మీరు ఎప్పుడు ఏది స్టార్ట్ చేసినా గణేష్ దేవుడికి దండం పెట్టుకోండి, గణపతి బప్పాకి. ఇప్పుడు వాటర్ అనేది ఇందులో వేయండి. మనసులో గణేష్ దేవుడిని, పితృ దేవుడిని దండం పెట్టుకోండి. అమ్మ తరపు వాళ్ళకి, నాన్న తరపు వాళ్ళకి, అందరికీ కూడా మనసులో ఒక్కసారి అనుకోండి. ఫస్ట్ వాటర్ వేయండి. ఇంకొంచెం వాటర్ ఉంచుతున్నాను ఎందుకంటే చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇది తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత మీ చేతిలో పెట్టుకొని గణేష్ భగవానుడికి మీరు తండ్రి, ఫస్ట్ ఎప్పుడు తొలి పూజ మనం గణేష్ దేవుడికే పెడతాం కాబట్టి మనస్ఫూర్తిగా గణేష్ దేవుడికి తలుచుకోండి. తండ్రి, ఏ విఘ్నాలు లేకుండా అంతా మంచిగా జరగాలి. ఏదైతే ఇప్పుడు నేను తర్పణాలు వదులుతున్నానో మా 4 బ్రదర్స్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోండి. వాళ్ళందరూ ఫేసెస్ తలుచుకోండి మనసులోని. ఒక్కసారి ఫేస్లు మీకు ఎవరెవరు
మీ అమ్మమ్మ గారి ఇష్టమా, అమ్మ తరపు వాళ్ళని, నాన్న తరపు వాళ్ళని, ఎవరెవరు ఉన్నారో మన పక్కన ఇప్పుడు లేరో వాళ్ళందరినీ ఎవరు మీరు బాగా మిస్ అవుతున్నారు అందరినీ కూడా తలుచుకోండి. అందుకని ఒక్క మాటలో అనుకోండి, అమ్మ తరపు వాళ్ళు, నాన్న తరపు వాళ్ళు అని అందరినీ తలుచుకొని, ఇంకెవరైనా ఉంటే కూడా మీ పెద్దవాళ్ళు కూడా ఎవరెవరో మీకు నాకు తెలీదు వాళ్ళకి కూడా అని అనుకొని మనసులో అనుకోండి లేదా బయటికైనా చెప్పుకోవచ్చు హ్యాపీగా. ఇదిగో మీకు నేను తర్పణాలు వదులుతున్నాను, రోజు వదులుతున్నాను, ఇది మీరు తీసుకొని నాకు మంచిగా మీరు బ్లెస్ చెయ్యండి అని మీరు చెప్పకపోయినా వాళ్ళు ఎలాగ బ్లెస్ చేస్తారు. కానీ ఈ రైస్ ఇది ఇదంటే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి ఇలాగ మీరు చేతిలో పెట్టుకొని మహాగణపతిని తలుచుకొని తర్వాత ఇలాగ అనుకొని అమ్మ తరపు వాళ్ళకి, నాన్న తరపు వాళ్ళకి నేను తర్పణాలు వదులుతున్నాను. ఎవరెవరైతే ఫోర్ ఫాదర్స్ ఉన్నారో అందరూ కూడా రండి అని మనసులో అనుకోండి. ఏదైనా మీకు మనసులో ఇబ్బందులు ఏవైనా అవ్వట్లేదు పనులు అనుకుని వాళ్ళతో మీరు చెప్పుకోండి. నాన్న నాకు ఇది అవ్వట్లేదు, ఏదో ఒకలాగా అయిపోయినట్టు చూడండి నాన్న అని అనుకోండి. మీరు ఎక్కడున్నా బాగుండాలి, మేము బాగానే ఉన్నాము, మీ బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడూ మాకు ఉండాలి. నాన్న అమ్మ తరపు వాళ్ళకి, డాడీ తరపు వాళ్ళకి, అమ్మ తరపు వాళ్ళకి అందరికీ మీరు అనుకొని ఇప్పుడు కాయిన్ ఉంది కదండి, ఇది తీసేయండి. తీసేసి పక్కన పెట్టేయండి. పెట్టేసుకున్న తర్వాత గోల్డ్ ఉన్నా కూడా చెప్పాను కదా, గోల్డ్ పెడితే అది పెట్టినా కూడా చాలా మంచిదండి. గోల్డ్ కూడా తీసేసి పక్కన పెట్టి జస్ట్ ఇది ఉంటుంది కదా, జస్ట్ ఇది ఇప్పుడు మనసులో అనుకోండి, భూమాత నేను ఈ తర్పణాలు వదులుతున్నాను, నువ్వు స్వీకరించి మా పెద్దవాళ్ళందరికీ కూడా పైన సూర్య భగవానుడు కూడా తలుచుకోండి. సూర్య భగవానుడా మా పెద్దవాళ్ళందరినీ పంపించినందుకు, అందరినీ నేను ఈ క్షణం నా పక్కనే వీళ్ళందరూ ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఏదో పండగ ఎప్పుడో వస్తుంది అనే కాకుండా రోజు ఇలా వదలడం వల్ల మనకు మంచిదండి. దీనికి ఏమి లిమిట్స్ అని ఇవి లేదు. కాకపోతే మార్నింగ్ టైం వదిలితే మంచిది, అది ఈవినింగ్ కన్నా. అప్పుడు మీరు మనసులో మంచిగా మీ విషయాలు ఏమున్నా కూడా మనసులో మాట్లాడుకొని చెప్పండి బయటికి, వాళ్ళందరికీ వినిపిస్తుంది. వాళ్ళందరూ మన పక్కనే ఉన్నారు అనే భావనతోటి ఇది మీరు చేయాలి. భూమాత నేను నీకు ఇస్తున్నాను, స్వీకరించు, కానీ నన్ను బాగా బ్లెస్ చేయండి, నేను ఏదైతే కోరుకున్నానో అవన్నీ నాకు ఇవ్వండి అని మీరు చేయండి. మీ పిల్లలతో కూడా చేయించండి, మంచి అలవాట్లు వాళ్ళకి నేర్పించండి అని అనుకొని థ్యాంక్ యూ గణేష్ దేవుడికి అందరికీ మీ ప్రీతికరణ ఏదైతే ఇలవేల్పు ఎవరైనా ఉన్నా కూడా తలుచుకోవచ్చండి. చక్కగా మీ ఫోర్ ఫాదర్స్ని అందరినీ ఒక్కసారి కళ్ళు మూసుకొని స్క్రోల్ చేసుకోండి. అమ్మో నాన్నమ్మ, అమ్మ మా తాతయ్య, అమ్మో పెద్దమాయ, చిన్నమాయ అందరినీ కూడా తలుచుకోండి, అత్త మాయ అందరినీ అనుకొని అప్పుడు భూమాత ఇదిగో స్వీకరించు అని చెప్పి వదిలేసేయండి. భూమాత తీసుకుంటారు బయటికి. ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళం అయితే ఇలాగే చేసుకుంటామండి. లేదు ఇండిపెండెంట్ ఇల్లు అయితే మరి మంచిది, హ్యాపీగా ఇలా భూమాతకి ఇచ్చేసి ఒక్కసారి ఇది కూడా క్లియర్ చేస్తారన్నమాట. అంతేనండి, అయిపోయింది. చూసారా, వితిన్ సెకండ్స్లో అయిపోయింది. వాటర్ కూడా లాస్ట్లో ఒకసారి ఇలా వేసేవచ్చు కదా అని ఉంచుతారన్నమాట. అంతే, చూసారు కదా. ఈ సింపుల్ వెన్ చేయడం వల్ల ఎలా అనిపించింది అందరికీ? చాలా రిలీఫ్గా ఉంది కదా. నాకు మీరు చెయ్యండి, ఖచ్చితంగా రిలీఫ్ అనేది చాలా బాగా దొరుకుతుంది. అందరినీ వచ్చి వాళ్ళు ఖచ్చితంగా బ్లెస్ చేస్తారండి. మన దగ్గరికి వస్తారు, వచ్చి చల్లగా ఉండమ్మా అని చెప్పి మనకు బ్లెస్ చేసి వాళ్ళు వెళ్తారు. సో ఏదన్నా నథింగ్ అవుట్ సైడ్, అంతా మనలోనే ఉంది. మనం క్రియేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇదైతే తప్పకుండా చెయ్యండి.
మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటారు. ఏ కష్టం ఉన్నా బయట వాళ్ళు ఎవరికో చెప్పుకునే కన్నా హ్యాపీ పెద్దవాళ్ళు చెప్పుకుని వాళ్ళే ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేస్తారండి. హార్ట్ ఎంత లైట్గా అనిపిస్తుందంటే నేను మాటలో చెప్పలేను. నా ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఎలాగనిపించిందో, మీ సోల్ కూడా ఎలాగా హ్యాపీగా ఫీల్ అయ్యిందో అనేది ఈ రెమెడీ చేసి చూడండి. అన్ని సక్సెస్ స్టేజ్లో మీరు ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వకండి. హ్యాపీగా చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆత్మ నమస్తే.